హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మన ఇన్వెస్ట్మెంట్లో 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూజింగ్ విచ్ మనం ఒక స్టడీ గ్రోత్ అనే కాన్సన్ట్రేషన్ తోటి మనం ఈ హ్యాక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ హ్యాక్ వచ్చేసి రూపీ కాస్ట్ యావరేజింగ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాక్. మనం డెఫినెట్లీ మన పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన విషయం అనమాట ఇది. ఇదేంటంటే మనం సిప్లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్లో మనం ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 సిప్ మనం పెట్టినా కూడా ఎవ్రీ మంత్ మార్కెట్ లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అంటే మనం చూడండి, ఇప్పుడు ఏదైనా వెజిటబుల్స్ అయినా కూడా మనం ఎవ్రీ మంత్ 100 రూపీస్ పెట్టే మనం ఆనియన్స్ కొందాం అనుకున్నాం. ఈ మంత్ అదేంటి 100కి మనకి 4 కేజీలు అనుకుంటే వచ్చే మంత్ 100కి 3 కేజీలు అయినా కూడా మనకి రేట్ తగ్గినప్పుడు మనకు ఆనియన్స్ ఎక్కువ వస్తాయి, రేట్ పెరిగినప్పుడు ఆనియన్స్ తక్కువ వస్తాయి. సో అలాగా మనం ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ 5K సిప్ చేస్తూ ఉన్నప్పుడు మార్కెట్ లో ఉంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ హై ఉంటే తక్కువ యూనిట్స్ వస్తాయి. బట్ లాంగ్ టర్మ్లో మనం ఒక యావరేజ్ ప్రైస్ పాయింట్లోనే మనం పర్చేస్ చేసినట్టు అనమాట. సో మనం ఎన్ని యూనిట్స్ కొన్నా కూడా మన యూనిట్స్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. బట్ మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినందువల్ల మనం కొన్న ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకు మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ అనేవి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ రూపీ కాస్ట్ యావరేజింగ్. సెకండ్ టిప్ వచ్చేసి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని కూడా మీ కేటగిరీలో మీ పోర్ట్ఫోలియోలో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. లార్జ్ క్యాప్ అనేది సేఫే డెఫినెట్లీ, బట్ స్మాల్ క్యాప్ అనేది చాలా రిస్కీ. బట్ మనం లార్జ్ క్యాప్ నుంచి డైరెక్ట్గా స్మాల్ క్యాప్కి వెళ్ళే బదులు మిడ్ క్యాప్లో కూడా మనం కొన్ని ఫండ్స్ని అలొకేట్ చేసుకుంటే ఈజీగా 14% రిటర్న్స్ అనేవి డెఫినెట్లీ మన పోర్ట్ఫోలియోలో ఒక మంచి టార్గెట్ని సెట్ చేస్తాయి. లైక్ మనం మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో ఒక టార్గెట్ మీదనే చేస్తాం. ఆ టార్గెట్ని రీచ్ అవడంలో ఈ మిడ్ క్యాప్ అనేది మనం ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సో ఒక 5,000 మిడ్ క్యాప్లో పెట్టి ఒక 10 years పాటు మనం ఎవ్రీ మంత్ 5,000 మిడ్ క్యాప్లో పెట్టడం ద్వారా మనం 10 yearsలోనే 15 lakhs అనేది పాసిబుల్ అవుతుంది. క్యాల్కులేటింగ్ ఎట్ అరౌండ్ 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. లైక్ లాంగ్ టర్మ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో మనం 14% అనేది డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇనీషియల్గా మిడ్ క్యాప్లో స్టార్ట్ చేయడం 2,000తో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. విత్ ఇన్ ఎన్ ఇయర్ నాకు దాంట్లో ఎలొకేషన్ ఎలా ఉంది, మూమెంట్ ఎలా ఉంది, ఇవి అర్థమైన తర్వాత దాంట్లో నేను మనీ అనేది కొంచెం నా ఎలొకేషన్ కొంచెం పెంచుకున్నాను మిడ్ క్యాప్లో, సో దట్ నా టార్గెట్స్ అనేవి తొందరగా హిట్ అవుతాయి. సో థర్డ్ హ్యాక్ వచ్చేసి రీబ్యాలెన్స్ ఎవ్రీ ఇయర్ అండి. పోర్ట్ఫోలియోలో స్టాక్స్ కానీ బాండ్స్ కానీ ఏదున్నా కూడా దాటిని ఎవ్రీ ఇయర్ ఒకసారి దాని బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అంటే మనకి స్టాక్స్ ఒక 60% 70% అయితే దాంట్లో కొంచెం స్టాక్స్ సెల్ చేసి బాండ్స్లో ట్రాన్స్ఫర్ చేయండి. బాండ్స్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. బాండ్స్ అనేవి మనకు స్టేబుల్గా ఇన్కమ్ ఇస్తాయి. ఆ ఇన్కమ్ని మీరు కావాలని కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి బాండ్స్లోనే. సో అది అక్కడికక్కడే కాంపౌండ్ అవుతుంది. అదేంటంటే మన చిన్న మాన్యువల్ థింగ్ అనమాట అది. బట్ దాని ద్వారా ఒక రిస్క్ తక్కువ ఉంటుంది, మనకు రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మాన్యువల్లీ దాన్ని రీబ్యాలెన్స్ చేస్తాం కాబట్టి. అలాగా ఇయర్లీ రీబ్యాలెన్స్ చేయడం వల్ల ఈజీగా నేనైతే 5% వరకు ఎక్స్ట్రా రిటర్న్స్ అనేవి గెయిన్ చేసుకుంటాను. ఇలాగ మనం రియల్ లైఫ్లో చూసుకున్నా కూడా ఈ సిప్ యావరేజింగ్ ద్వారా ఒక 5,000, మిడ్ క్యాప్స్లో పెట్టడానికి ఇంకో 5,000, ఈ రీబ్యాలెన్సింగ్ స్టఫ్ తోటి ఇంకో 5,000 మనం దాన్ని సేవ్ చేసి దాన్ని రీఇన్వెస్ట్ చేయగలిగితే 20 yearsలోనే మనం 50 lakhs బేస్ అనేది సెట్ చేస్తాం. ఓకే, బోనస్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఆటో సిప్ అనేది అయితే ఎప్పుడు సెట్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన బ్యాంక్లో ఆటోమేట్ చేయడం వల్ల ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడు మిస్ అవ్వకుండా ఒక డిసిప్లిన్డ్ వేలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. రూపీ కాస్ట్ యావరేజింగ్ యొక్క బెనిఫిట్ అనేది మనం చూడగలుగుతాం. ఈ ఆటో సిప్ అనేది ఇనీషియల్గా మనం సెట్ చేసుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది మన బడ్జెటింగ్ అండ్ ఎవ్రీథింగ్లో. బట్ లాంగ్ టర్మ్లో మనకి ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇన్వెస్టింగ్ అంటే టైమింగ్ చేయడం కాదండి. మార్కెట్ బాగుందా లేదా, రైజింగ్లో ఉందా డౌన్లో ఉందా, ఇవన్నీ చేయడం కాదు. ఇన్వెస్టింగ్ అనేది మనం బీయింగ్ ఇన్ ద మార్కెట్ మూమెంట్, అది అప్ అవని డౌన్ అవని మనం దాంట్లో ఉండి ఎవ్రీ సైకిల్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ వీ షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ సో దట్ ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ హ్యాక్స్ అనేవి మన గ్రోత్ అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. డైలీ షార్ట్స్లో టిప్స్ షేర్ చేస్తున్నాం అండ్ వీక్లీ మొత్తం మనం ఎవ్రీ వీక్ అంతా కూడా లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం విత్ ఫుల్ డిస్క్రిప్షన్. రేపు మనీ మేనేజ్మెంట్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ కోసం మనీ స్మార్ట్ అవుదాం. డెఫినెట్లీ మిస్ చేయకండి. బాయ్.